హైదరాబాద్ గగన్ పహాడ్లో అప్పచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ గగన్ పహాడ్లో అప్పచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. రైట్, హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల పాలిట హైడ్రా అలజడి కొనసాగుతూనే ఉంది. తాజాగా గగన్పాడ్లో ఉన్నటువంటి అప్పా చెరువు సమీపంలోని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి భారీ షెడ్లను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలో చేరుకున్నటువంటి సిబ్బంది ఈ ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపు 15 షెడ్లను భారీగా నిర్మించారు. ఆ ఎఫ్టీఎల్ పరిధి ప్రాంతాన్ని అంతా కూడా ఆక్రమించుకొని భారీ షెడ్ల నిర్మాణం చేసి వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వాటిని పరిశీలించినటువంటి హైడ్రా కొంత సమయం ఈ షెడ్లు నిర్వహిస్తున్నటువంటి యజమానులకు. అయినప్పటికీ వారు ఖాళీ చేయకపోవడంతో మొత్తం కూడా రంగంలో దిగి ఎలాంటి ఉపేక్షించకుండా షెడ్లనన్నీ కూడా నిలమట్టం చేస్తుంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూడొచ్చు. ఇప్పటికే ఎఫ్టీఎల్ ఈ అప్పా చెరువుకు సంబంధించి ఈ చెరువుకు అడ్డుగా ఉన్నటువంటి ఈ ప్రహరీ గోడతో పాటు ఆ గోడ లోపల ఉన్నటువంటి ఒక్కొక్క షెడ్డును పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తుంది. అందులో ఉన్నటువంటి సామాగ్రిని కూడా తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. ఎందుకంటే గతంలోనే దీనికి సంబంధించి దాదాపు 30 రోజుల పాటు సమయం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా 30 రోజుల్లో నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ఖాళీ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు, హైడ్రా కూడా దీన్ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి ఈ భారీ షెడ్లు ఏవైతే అక్రమంగా నిర్వహిస్తున్నారో వాటన్నిటి కూడా తొలగించాలని కూడా సూచించడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఈ నోటీసులను లెక్క చేయకపోవడంతో రంగంలో దిగినటువంటి హైడ్రా పూర్తి స్థాయిలో ఒక్కొక్క షెడ్డును నేలమట్టం చేస్తుంది. దాదాపు ఈ ప్రాంతంలో ఈ ఎఫ్టీఎల్ అప్పా చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలో దాదాపు 40 ఎకరాలకు పైగా ఈ ఎఫ్టీఎల్ భూములు ఉన్నాయి. అందులో ఇప్పటికే దాదాపు 11 ఎకరాలకు పైగా అన్యాక్రాంతం అయినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ షెడ్లను కూల్చివేస్తున్నటువంటి ప్రాంతంలో 3 ఎకరాల్లో దాదాపు 15 షెడ్లకు పైగా నిర్మించారు. అందులో దాదాపు వ్యాపార కళకు సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి గోదాములు కావచ్చు, ఇతర తయారీకి సంబంధించి ఈ కాటేదాన్ కావచ్చు, మైలార్పల్లి ప్రాంతాలంతా కూడా చిన్న కుటీర పరిశ్రమలు చిన్న పరిశ్రమల్లో రకరకాల వస్తువులు తయారవుతుంటాయి. అందులో భాగంగానే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆక్రమించుకొని ఈ షెడ్లు వేసేసి అక్రమ కార్యకలాపాలు లేదంటే వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారనేటువంటి కారణంగా దీన్నంతా కూడా హైడ్రా గుర్తించింది. అది అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇప్పటి వరకు 2 షెడ్లను ప్రహారీ గోడలను కూల్చారు. మిగతా షెడ్లను కూడా క్రమంగా కూల్చివేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలోనే ఈ మైలార్దేవపల్లి కార్పొరేటర్కి సంబంధించి తోకల శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి షెడ్లు కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కాసేపటి క్రితం కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు వాళ్ళని నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు కూడా వినట్లేదు. ఉన్నతాధికారుల సూచనల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సిబ్బంది అంతా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా కూడా వాళ్ళ నిర్ణీతమైన గడువులోగా వీటిని కూడా నేలమట్టం చేసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఒక జేసీబీ సాయంతో, ఒక యంత్రం సహాయంతో రకరకాలైన షెడ్లను కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మిగతా 13 షెడ్లకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా ఇక్కడ కార్మికులు అందులో నుంచి వేరే షెడ్లకు తరలించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు వర్షం కురుస్తున్నా కూడా హైడ్రా అయితే కూల్చివేతలు కొనసాగిస్తుంది. అయితే దీనికి సంబంధించి చాలా వరకు ఈ అప్పా చెరువుకు సంబంధించి ఈ భూములు అయితే చాలా వరకు అన్యాక్రాంతమైనట్లుగా రెవెన్యూ రికార్డుల ప్రకారం కావచ్చు, హైడ్రా తీసినటువంటి సర్వే ప్రకారం కూడా ఈ అప్పా చెరువు పూర్తి స్థాయిలో దాదాపు 30-40 ఎకరాలు ఉన్నటువంటి చెరువు క్రమంగా రోజు రోజుకు కుంచుకుపోతుంది. ఇప్పటికే 10 ఎకరాలకు పైగా ఎఫ్టీఎల్ ప్రాంతం అంతా కూడా కబ్జా కోరలో చిక్కుకుంది. దాన్ని విడిపించాలంటే ఈ అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి షెడ్లను కూల్చివేసి ఆ ప్రాంతాన్ని అంతా ఆ భూములంతా కూడా చెరువు పరిధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలను హైడ్రా కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 2 షెడ్లను కూల్చివేశారు, ప్రహారీ గోడను కూల్చివేశారు. మిగతా ఆ షెడ్లను కూడా కూల్చివేసి ఈ ప్రాంతం
ప్రాంతాన్నంతా కూడా చెరువు పరిధిలోకి తీసుకొచ్చేందుకు హైడ్రా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరి వర్షాన్ని లెక్క చేయకుండా హైడ్రా సిబ్బంది పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ షెడ్లు కూల్చివేత అనేది సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు భారీ వర్షం కూడా కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు ఇవి అయితే కొనసాగుతుంది. ఈ షెడ్ల యాజమాన్యాలు కావచ్చు, వాటిని అద్దెకు తీసుకుని గోదాములు నిర్వహిస్తున్నటువంటి పలు కంపెనీల యాజమాన్యాలు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. కొంతమంది తమ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని వాపోతుండగా మరికొంతమంది ఆధారాలతో సహా ఇది ఎఫ్టీఎల్ పరిధిలో లేదని చెప్తున్నారు. అయినప్పటికీ హైడ్రా ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా వీటన్నిటి కూడా ప్రస్తుతం అయితే నేలమట్టం చేస్తున్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్.